పైన ఇప్పుడైతే మోడీ గారు ఉన్నారు. మోడీ ప్రభుత్వం బాగానే ఉంది. మన హిందూయిజంగా బాగానే చేసుకుంటాడు మనడు. ఇక ఇప్పుడుది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన తెలంగాణ గెలిచింది. బస్సు ఫ్రీ అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పటికైతే చాలా మేమైతే ఇబ్బంది పడుతున్నాం మా వాస్తవంగా. ఏముందబ్బా, నువ్వు మార్కెట్లో వెళ్తే ఎక్కడ పోయినా కానీ ఇదో రేషన్ అది ఇది 500 రూపాయలకు దానికి సిలిండర్ ఇస్తున్నాడు. ఫెయిల్ అయిపోయింది. 2 లక్షల రూపాయలు తీసుకో అన్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. మా ఊర్లో మాది ఒక 3 ఎకరాల పొలం ఉంది, రైతు బంధు లేదు, ఇంతవరకు రాలేదు. మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఒకవేళ గెలిస్తే మేము పార్లమెంట్ ఎలక్షన్స్లో గెలిస్తే మీ పథకాలు అమలు చేయగలుగుతాం అని అంటారు. మీరేమంటారు? ఎందుకు ముందు ఎందుకు చెప్పాలి? ఫస్ట్ మేము చేస్తామని చెప్పాలి. ఎందుకు చెప్పారు? చేస్తాను మేము కొంతమంది ఎట్లున్నా అంటే ఆశ, జనాలు ఆశ ఇస్తుంటే ఆశ, కొడుతుంటే భయం. అందుకే వీళ్ళు ఏం చేసినాడు, ఓట్లు అందరూ అసలు హైదరాబాద్లో ఓటు పడలే, ఓన్లీ ఊళ్ళల్లో ఓటు పడే. ఊళ్ళో అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు పాపం. ఇక మా ఉంటారు కదా, ఎవరో ఒకరు ఇంట్లో కూడా ఉంటాడు, ముసలి ఒక వయసులో ఉంటాడు, ముసలి అందరూ చెడగొట్టేసాను కానీ వాళ్ళ వల్ల ఓట్లు పడ్డాయి. వాళ్ళు ఇంత అనుభవిస్తారు ఇప్పుడు ఊళ్ళో వెళ్తే. మా అమ్మనైనా ఊళ్ళో ఉంటారు, ఊళ్ళో ఉంటే ఇక తీసుకొచ్చిన కరెంట్ బిల్లు వస్తుంది, వాళ్ళు ఇంట్లో తాళం వేసింది, కరెంట్ బిల్లు వస్తుంది. గ్యారంటీ లేదు, గ్యారెంటీ ఏమి. మినిమం బిల్ అయితే వస్తుంది కదా, కరెంట్ బిల్లు. మినిమం బిల్లు అది ఎంత అవుతుంది? 150 రూపాయలు వస్తుంది. 500 రూపాయలు వచ్చింది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందంటారా పార్లమెంట్ ఎలక్షన్స్లో? 100% గెలుస్తుంది. ఎన్ని సీట్లు గెలుస్తారు? బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తారు? అంటే బీజేపీ అవకాశం ఉంది. ఇక ఈ బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరూ గెలిచిపోయింది, లేడీస్ కానీ అందరూ గెలిచిపోయింది. ఎవరు మనకి ఉంటే బాగుంటుంది. వాళ్ళు ప్రజల్లో ఏం చేస్తారంటే ఎవరు పని చేస్తే వాళ్ళకి ఓట్లేస్తారు, ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి ఓట్లేస్తారు, ఎవరు డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి ఓట్లేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు మేనిఫెస్టోలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు అని అంటారు. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తారు కదా పథకాల గురించి, దాని మీద మీరేమంటారు? మ్యానుఫ్యాక్చరింగ్ మన బీఆర్ఎస్ పార్టీ ఏం పెట్టలేదే, మేమే ఇది చేస్తాం అది చేస్తాం. మేనిఫెస్టో బీఆర్ఎస్ వాళ్ళే పబ్లిసిటీ చేస్తారు అని అంటారు, మీరేమంటారు? అవన్నీ అది బోకస్ అన్ని. ఆయన అంతా రేవంత్ రెడ్డి ఏదో అంటుంటాడు కానీ చెప్తాడు అంతే, అయిపోయాయి. ఇప్పుడు ఏమంటలేడు ఆయన. ఫస్ట్లో ఎంత హుషారుండే, ఇప్పుడు ఎంత బాధపడుతుండే. ఒక నిరుద్యోగి కూడా ఎంత నరకం అంతా అనుభవిస్తుండు. రైతులు కూడా చాలా బాధ అనిపిస్తుంది. హైటెక్ సిటీలో చాలా ప్రతి ఇంటికి మేము రెంటల్ తెస్తున్నాం, రియల్ ఎస్టేట్. చాలా బాధపడుతుంది ప్రతి ఒక్కరు. నార్త్ అదర్ వేరే కంట్రీ వాళ్ళు కూడా చూస్తే కూడా చాలా బాధపడుతుంది. అసలు రియల్ ఎస్టేట్ ఇక్కడ మేము హైదరాబాద్లో రెంటల్ తెస్తుంటాం, ప్రతి ఇంటికి వెళ్తాం, ప్రతికి చూస్తున్నాం, వాళ్ళ బాధల్లో చెప్తుంటారు బాబు. అరే ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది. ఏముంది, అందరూ కలాస్.